హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ చాకోబార్ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎటువంటి ఫ్రెష్ క్రీమ్ వాడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఈ ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందండి. ఇలా చేసుకున్న ఈ చాకోబార్ లోపల సాఫ్ట్‌గా, క్రీమీగా, పైన చాక్లెట్ లేయర్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చాకోబార్ ఐస్ క్రీమ్‌ని సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 2 కప్పుల చిక్కటి మీగడ పాలని తీసుకోవాలి. ఇవి సుమారుగా అర లీటర్ వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఈలోగా ఒక చిన్న బౌల్‌లోకి పావు కప్పు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని తీసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకొని ఈ బౌల్‌ని పక్కనుంచుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి అరకప్పు పంచదారని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి పాలు కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఇలా పాలని మరిగించుకోవాలి. 3, 4 నిమిషాలకి పాలు ఇలా కొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా పాలలో యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి పాలు ఇలా చిక్కబడతాయి. ఈ మిశ్రమం ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని 2, 3 నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తే పైన ఇలా నురగ వచ్చిందంటే మనం చేసుకునే ఈ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్‌గా, క్రీమీగా ఉంటుంది. ఇక్కడ నేను ఐస్ క్రీమ్‌ని చేయడం కోసం పేపర్ టీ కప్స్‌ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ పేపర్ టీ కప్స్‌ని ఒక చివరన ఇలా లైట్‌గా కట్ చేసి తీసుకుంటే ఐస్ క్రీమ్‌ని డీమోల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే చిన్న స్టీల్ గ్లాసెస్‌నైనా తీసుకోవచ్చండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్‌ని గ్లాస్ నిండుగా కాకుండా ఇలా కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఇలాగే అన్ని గ్లాసెస్‌లోకి ఐస్ క్రీమ్ మిక్స్‌ని ఫిల్ చేసుకున్న తరువాత ఐస్ ఫార్మ్ అవ్వకుండా పైనుండి ఇలా పాలిథిన్ కవర్‌ని పెట్టుకొని రబ్బర్ బ్యాండ్‌తో సీల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ స్టిక్‌ని పెట్టుకోవడం కోసం నైఫ్‌తో ఇలా లైట్‌గా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. తర్వాత ఇలా ఐస్ స్టిక్‌ని గుచ్చుకోవాలి. అన్ని గ్లాసెస్‌ని ఇలాగే రెడీ చేసి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్స్‌ని 10, 12 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్స్ చక్కగా ఫ్రీజ్ అయిన తర్వాత పైన కోటింగ్ కోసం ముందుగా మనం చాక్లెట్ లేయర్‌ని రెడీ చేసుకోవాలి. దీనికోసం మనం మిల్క్ చాక్లెట్‌ని కానీ లేదా డార్క్ చాక్లెట్‌ని కానీ తీసుకోవాలి. ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతాయండి. ఇలా తీసుకున్న చాక్లెట్‌ని కరిగించుకోవడం కోసం ఒక స్టీల్ గిన్నెలోకి ఇలా వాటర్‌ని తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు పైనుండి ఇలా మరొక బౌల్‌ని పెట్టుకొని ఇందులోకి 150 గ్రామ్స్ వరకు చాక్లెట్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే డార్క్ చాక్లెట్‌ని తీసుకున్నానండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి చాక్లెట్ ఇలా మెల్ట్ అవుతుంది. చాక్లెట్ ఇలా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చాక్లెట్‌ని ఇలా పొడవుగా ఉండే గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇలా కరిగించుకున్న ఈ చాక్లెట్‌ని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కనుంచుకోవాలి. మరీ వేడిగా ఉన్న ఐస్ క్రీమ్‌కి సరిగ్గా కోట్ అవ్వదండి. అలా అని పూర్తిగా చల్లారిపోయినా గట్టిపడిపోతుంది కాబట్టి
ఇలా కొద్దిగా చల్లారిపోతే చాలు. ఈలోగా మనం ఐస్ క్రీమ్‌ని డెమో చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్‌ని రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టి తీసుకున్నానండి. మనం ముందుగా కాట్లు పెట్టుకున్న చోట ఇలా లైట్‌గా కట్ చేశామంటే ఐస్ క్రీమ్ చాలా ఈజీగా సెపరేట్ అవుతుందండి. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌ని వెంటనే చాక్లేట్ సిరప్‌లో డిప్ చేసి తీసుకోవాలి. ఏమాత్రం గ్యాప్ ఉన్నా సరే ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కంప్లీట్‌గా డిప్ చేసి తీసుకోవాలి. అయితే ఇలా డిప్ చేసుకునేటప్పుడు ఇలా డిప్ చేసి అలా బయటికి తీసుకోవాలి. లేదంటే చాక్లేట్ కోటింగ్ మందంగా వస్తుందండి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసామంటే చాక్లేట్ లేయర్ గట్టి పడిపోతుంది. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మనం నట్స్ చాకోబార్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం క్రష్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ పల్లీలని చాక్లేట్ సిరప్‌లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఐస్ క్రీమ్‌ని చాక్లేట్‌లో డిప్ చేసి తీసుకుంటే ఎంతో క్రంచీగా, టేస్టీగా ఉండే నట్స్ చాకోబార్ రెడీ. ఇలాగే అన్ని ఐస్ క్రీమ్స్‌ని చాక్లేట్ సిరప్‌లో డిప్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాకోబార్ రెడీ. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్‌గా చాకోబార్‌ని చేసుకోవచ్చు. ఈ చాకోబార్ లోపల సాఫ్ట్‌గా క్రీమీగా, పైన చాక్లేట్ లేయర్‌తో క్రంచీగా చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.